హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వని వ్లాగ్స్. నమస్తే అండి. ఈరోజు మన ప్లాంట్ వచ్చి సక్కులెంట్కి సంబంధించిందండి. ఈ ప్లాంట్లో వచ్చి 4-5 వెరైటీస్ ఉన్నాయండి. ఫస్ట్ మనం చూపించేది హవోర్టియాప్సిస్ లిమ్నిఫోలియా అండి. దీనికి సంబంధించిందండి ఈ ప్లాంట్. ఇట్లానే ఇంకొకటి ఉంది జీబ్రా హవోర్టియాసిస్ టెస్సెల్లా. హవోర్టియాసిస్ టెస్సెల్లా కాకుండా ఫ్యాషియేటెడ్ హవోర్టియా. ప్రస్తుతం మనం చూపించేది హవోర్టియా లిమ్నియాసిస్ అండి. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. పూర్తిగా సక్కులెంట్ ఆక్సిజన్ ప్లాంట్ అంట. కింద ఈ రెండు మొన్న విచ్చుకున్నాయి కదా, అయిపోయినాయి. ఈ సీడ్స్ వస్తే ఏముంటాయో చూద్దామండి. ఇవాళ మళ్ళీ పైన 3 ఇచ్చుకున్నాయి. ఏ రోజు అప్డేట్ ఆ రోజు పెడుతున్నాను. మన ప్లాంట్స్ కలెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. లేటెస్ట్ ప్లాంట్స్ అన్నీ చాలా తీసుకున్నాను. అవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో అవ్వండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఎండిపోయినట్టు ఉంటుంది, కానీ మధ్యలో వస్తుంది చూడండి గ్రీనరీగా. దీనికి చాలా వాటర్ కావాలంట, కానీ సక్కులెంటే ఎంత వాటర్ ఉంటే అంత బాగా గ్రీనరీగా కనిపిస్తుంది, లేకపోతే ఎండిపోయినట్లుగా ఉంటుందండి. మీకు చిన్న సీడ్ వచ్చింది, అది చూపిస్తానండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసే ముందు మన వీడియోని కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారు షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ గ్రో అవ్వటానికి. యాక్చువల్గా ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే సీడ్ రెడీ అవుతుందండి. నేను అదే అనుకుంటున్నాను. పట్టుకుంటే కొమ్మ గాలికి ఎగిరిపోతున్నాయండి, ఎండిపోయినాయి. మామూలుగా అయితే బాగానే ఉన్నాయి, నేను చేత్తో పట్టుకోగానే ఎగిరిపోతున్నాయి. అట్లనో అంత కష్టం మీద ఒకటి తీసుకున్నాను. ఓపెన్ చేస్తే పొడవుగా కాశీరత్నం విత్తనం లాగా అనిపించింది. తీరా అది గాలికి ఎగిరిపోయిందండి, వెయిట్లెస్ అనుకో. ఇంకో సీడ్ రెడీ తీశాను, దాంట్లో చూపిద్దామని. ఒక చేతిలో కెమెరా ఉండేటప్పటికి చేయటం కుదరలేదు, కానీ సీడ్ అయితే ఉన్నది. వస్తుందో ప్లాంట్ రాదో అనేది తర్వాత చూడాలి. ఇంకో చూడండి, అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది. చిన్నది నల్లది బుడిపిలాగా ఉన్న దాంట్లో ఉంటుందండి. అది వేస్ట్ది, పైన కాడ కింద ఇది. అది బాగా బ్రష్ చేస్తే గట్టిగా తగులుతుంది. నల్లగా ఉంది చూడండి, అదిగోండి దగ్గరకు చూపిస్తున్నాను, నల్లగా ఉంది. ఇది పక్కన ఒక కుండి ఖాళీగా ఉంది, దాంట్లో వేద్దాము. గాలి కూరికి ఎగిరిపోతున్నాయండి. 2-3 ట్రై చేశాను, అందుకని చెప్పి కుండీలో వేస్తాము. ఇందాక ఇక్కడ పెట్టాను, గాలికి ఎగిరిపోయింది. ఇది జాగ్రత్త పెట్టుకొని వేరే దాంట్లో వేద్దాం. ఖాళీగానే ఉంది ప్రస్తుతం, దీంట్లో వేస్తున్నాను. వస్తుందో లేదో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.